హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ రోజర్ అనే 16 ఏళ్ల వర్జిన్ అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రోజర్ వాళ్ళ ఫ్యామిలీ చాలా బలిసినోళ్ళు. రోజర్ సమ్మర్ హాలిడేస్ లో ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో చాలా అందమైన అమ్మాయిలు పని మనుషులుగా ఉంటారు. రోజర్ సరదాగా బయటకు వెళ్తాడు. అయితే అక్కడ వాళ్ళ ఇంటి పని మనిషి ఇంకో కూలివాడితో షాట్ వేసుకుంటుంది. వారిని అలా చూసిన రోజర్ అయోమయంలో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అయితే అక్కడ ఒక పని మనిషి ఒక కూలివాడు షాట్ వేసుకుంటారు. అది చూసిన రోజర్ కు రాత్రంతా నిద్ర పట్టదు. వాడికి తెలియకుండానే వాడి లోపల ఫీలింగ్స్ వస్తాయి. ఆ తర్వాత రోజు అలాంటి సీన్లే చూస్తాడు. ఇక లాభం లేదు, ఇలా ఎట్లనే వేయాలనుకుంటాడు గట్టిగా మనసులా. దొంగచాటుగా వాళ్ళ అందాలను చూస్తాడు. అలా రోజర్ కామ పుస్తకాలు, వాళ్ళ ఇంటి మేలు నౌకర్ సాయంతో నీలి చిత్రాలు చూడడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత రోజర్ ఖచ్చితంగా షాట్ వేయాలని నిశ్చయించుకుంటాడు. వంట చేస్తున్న పని మనిషి దగ్గరికి వెళ్తాడు. మెల్లగా వెనక నుండి మెల్లగా పట్టుకుని తనని టెంప్ట్ చేస్తాడు. పని మనిషి ఫస్ట్ అద్దన్నా కూడా తర్వాత కోఆపరేట్ చేస్తుంది. అలా రిబ్బన్ కట్ చేస్తా అనుకున్న సమయానికి ఒక పని మనిషి వచ్చి మొత్తం గంగలపాలు చేస్తుంది. రోజర్ అక్కడ నుండి పారిపోతాడు. తర్వాత పట్టు వేయడానికి రోజర్ బయట పని చేసుకుంటున్న ఇంకో అమ్మాయిని ఫాలో అవుతాడు. తనని కూడా మెల్లగా వెనక నుండి ఫాలో అవుతాడు. వెనక నుండి పట్టుకొని షాట్ వేస్తా అనుకుంటాడు. తనని అలానే టెంప్ట్ చేస్తాడు. బ్లూటూత్ కనెక్ట్ చేసే సమయానికి కింద వాళ్ళ ఊరు పోస్ట్ మ్యాన్ పెద్దగా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. దేశం యుద్ధం ప్రకటించింది, అందరూ మగవాళ్ళు యుద్ధంలో చేరాలని. అయితే తర్వాత రోజు అక్కడ పనిచేస్తున్న మగవాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరుతారు. ఇక రోజర్కి పండుగ, ఎందుకంటే ఒక్కడు ఉన్నాడు ఇప్పుడు మగోడు. అన్ని పువ్వులు వాడివి అనుకుంటాడు. ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి పని చేసుకుంటూ ఉంటుంది. తన పని మనిషికి సహాయం చేస్తాను అనుకుని వెళ్ళి తనని టెంప్ట్ చేసి ఒప్పిస్తాడు. బట్టలు విప్పేసి తన తమ్ముడికి అలా మొదటిసారి రిబ్బన్ కటింగ్ చేసి మోక్షాన్ని ప్రదర్శిస్తాడు. రక్తపు వాసనకు మరిగిన సొల తర్వాత ఆగుతుందా ఫ్రెండ్స్? అలా బయటకు వెళ్ళి నది ఒడ్డుకు కూర్చున్న అమ్మాయి వద్దకు వెళ్ళి ఉపేంద్ర మూవీలో డైలాగ్ ఉంటుంది, అది ఓడతాడు. ఆ అమ్మాయితో అడవిలో అరుపులు చేస్తాడు మన రోజర్. అలా ఇంటికి వెళ్ళిన రోజర్ కన్ను గత 29 సంవత్సరాలుగా పెళ్లి కాకుండా ఉన్న వర్జిన్ లీసాపై కన్ను పడుతుంది. లీసాకు తన అంటే ఇష్టం. అలా అడ్వాంటేజ్ తీసుకొని లీసా యొక్క రిబ్బన్ కటింగ్ చేస్తాడు మన రోజర్. లీసాతో లాలీపాప్ వేయించుకొని గాల్లో తేలిపోతూ ఉంటాడు. అలా మళ్ళీ వీడియోస్ చూస్తూ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న టిక్కులాడి పని మనిషి ఉంటుంది చూసినావా, దాన్ని పిలిచి మరీ వెనుక నుండి వేసుకుంటాడు గట్టిగా. అలా తమ్ముడికి అదే పనిగా మోక్షాన్ని ఇస్తూ తర్వాత గడ్డివామలో ఉన్న ఆంటీ దగ్గరకు పోయి సుఖపడతాడు. అందరు తన రూమ్కి వచ్చి మరీ వేయించుకుంటారు. ఒకసారి అయితే ఇద్దరు, ఒకసారి ముగ్గురు, ఒకసారి నలుగురు. రోజర్ జానీ సింగ్స్ లాగా మారిపోతాడు. తర్వాత దేశ యుద్ధానికి బయలుదేరిన వారందరూ గాయంతో ఇంటికి వస్తారు. రోజర్ వద్దకు ఒక పని మనిషి వచ్చి, మీరు నన్ను దున్నినందుకు నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నన్ను ఎలాగైనా మీరే పెళ్లి చేసుకోవాలని అంటుంది. అది విన్న రోజర్ షాక్కి గురవుతాడు. అయితే ఇంకొక అమ్మాయి కూడా వచ్చి నాకు కడుపు అయ్యింది. అలా రోజర్ దున్నిన అకౌంట్లు అన్ని నచ్చుకుంటూ అవే మాట చెప్తాయి. అంటే అందరికీ కడుపు వేసిండు మన రోజర్. తర్వాత రోజర్ తెలివిగా దేశ యుద్ధంలో గాయపడిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతో పెళ్లి ఎట్టేసి రోజర్ కాదని వాళ్ళకుండా నూగేస్తాడు. అలా రోజర్ సమ్మర్ హాలిడేస్ని పూర్తి చేసుకొని చదువులకని బయలుదేరుతాడు. ఆ టైంలో దున్నిన ప్రతి అమ్మాయి అడిగి బాగా చెప్తుంది కడుపుని పట్టుకొని. ఇది గాయస్ మన రోజర్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీ సపోర్ట్ నాకు కావాలి.